ఉద్యోగులు పెన్షనర్లకు రీఎంబర్స్మెంట్ తిప్పలు తప్పడం లేదు. సర్కార్ దగ్గర 20,000 పైనే అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. దాదాపు 250 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఏడాదికి పైగా రిలాక్సేషన్ కమిటీ స్పందించకపోవడంతో క్యాన్సర్, కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైద్య ఖర్చుల రియంబర్స్మెంట్ కోసం ఎదురు చూస్తూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు. 20,000 అప్లికేషన్లు వివిధ దశల్లో పెండింగ్లో ఉన్నాయి. 250 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. నిబంధనల ప్రకారం ఉద్యోగులకు 3 లక్షలు, పెన్షనర్లకు 2 లక్షల వరకు వైద్య ఖర్చులు డిఎంఈ ఆమోదంతో తిరిగి చెల్లించాల్సి ఉంది. ఇంతకంటే ఎక్కువైతే రిలాక్సేషన్ కమిటీ అప్రూవల్ ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి ఏడాదికి పైగా సమయం తీసుకోవడంతో క్యాన్సర్, కిడ్నీ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు మరింత కష్టాలు పడుతున్నారు. ఈ సమస్య ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులను, పెన్షనర్లను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు చికిత్సలు అందించకపోవడంతో ఉద్యోగులు స్వయంగా ఖర్చులు చెల్లించి తర్వాత రియంబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ బిల్లులు ముందు డిపార్ట్మెంట్ హెడ్లు, వైద్య విద్యా సంచాలకులు, ఆయా శాఖల మంత్రులు, చివరకు ఆర్థిక శాఖ దగ్గర పెండింగ్లో పడిపోతున్నాయి. ఉద్యోగులకు డిఎంఈ పరిధిలో గరిష్టంగా 3 లక్షల వరకు విడుదల చేయాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ బిల్లులకు చీఫ్ సెక్రటరీలతో ఉన్న 7 సభ్యుల రిలాక్సేషన్ కమిటీ అనుమతి తప్పనిసరి. ఈ కమిటీ భేటీలు ఎప్పుడు జరుగుతాయో ఎవరికీ తెలియదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కమిటీ సమావేశాలు అరుదుగా జరగడంతో అనుమతులు పొందడానికి ఏడాదికి పైగా టైం పడుతోంది. ఈ ప్రక్రియలో వివక్ష కనిపిస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఐఏఎస్ అధికారుల వైద్య ఖర్చులకు వెంటనే జీవోలు విడుదలవుతున్నాయని, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల బిల్లులు, జిల్లాలు, ఇతర విభాగాల ఉద్యోగులకు జాప్యం జరుగుతున్నదని అంటున్నారు. ప్రభుత్వ సాధారణ పరిపాలనా విభాగంలో కార్యదర్శులతో ప్రత్యేక సడలింపుల కమిటీ ప్రతిపాదనలను పరిశీలించడానికి చాలా టైం తీసుకుంటోంది. కమిటీ అనుమతి పొందిన తరువాత ఫైళ్లు సంబంధిత శాఖలకు వెళ్తాయి. అక్కడ మంత్రుల ఆమోదం పొందిన తరువాతే చెల్లింపు ఆదేశాలు జారీ అవుతాయి. కొన్ని శాఖల్లో మంత్రులు కూడా నెలల తరబడి ఫైళ్లను చూడడం లేదని సమాచారం. ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆర్థిక శాఖలో పెండింగ్లో ఉన్న కొన్ని మెడికల్ బిల్లులను క్లియర్ చేశారు. మెడికల్ రియంబర్స్మెంట్ దరఖాస్తులను క్లియర్ చేసేందుకు ఎక్కువ టైం తీసుకుంటుండటంతో ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. క్యాన్సర్, కిడ్నీ సమస్యలు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు చికిత్సలకు డబ్బు ఏర్పాటు చేసుకోలేక ఆర్థిక సంక్షోభంలో పడుతున్నారు. ఉద్యోగ, పెన్షనర్ల సంఘాలు ఈ సమస్యపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకానికి సంబంధించిన నగదు రహిత కార్డుల అంశంపై క్లారిటీ రాలేదు. దీంతో ఉద్యోగులు తమ వైద్య ఖర్చులను తిరిగి పొందేందుకు మెడికల్ రియంబర్స్మెంట్ పథకం కిందే ఆధారపడుతున్నారు. ఇలాంటి విషయాల్లో ఆలస్యం చేయొద్దని ఉద్యోగులు కోరుతున్నారు. సామాన్య ఉద్యోగులు, పెన్షనర్లు తమ హక్కుల కోసం ఎంతకాలం ఎదురు చూడాలి? ఈ జాప్యం మానవతా దృక్పథంలో సరికాదని అంటున్నారు ఉద్యోగులు. ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించడానికి కమిటీలను మరింత సమర్థవంతంగా, రెగ్యులర్గా భేటీ అయ్యేలా చేయాలని, మంత్రులు ఫైళ్లను వేగంగా ఆమోదించాలని కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించి మెడికల్ రియంబర్స్మెంట్ అప్లికేషన్లను త్వరగా పరిష్కరించి బకాయిలను క్లియర్ చేయాలంటున్నారు.